తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభినా సేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విశికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ మీకు కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయము 2, అంటే సంపాదన 8 బాగానే ఉంది, ఖర్చు తక్కువ ఉంది, 2 ఖర్చు తక్కువ ఉంది. కాబట్టి ఈ సంవత్సరము ఆదాయం ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే మనకి ఏదైనా డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయి, ఏమైనా భూములు అమ్మేయాలి, ఏమైనా ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవి అమ్మేసుకోండి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఏం చేయాలి తెలుసా? వదిలించుకోవాలి. సర్ఫ్ ఎక్సెల్, డిటర్జెంట్ వదిలించుకోవాలి. జీవితంలో ఏవైనా వదిలించుకోనేటివి ఉంటే అవన్నీ ఈ సంవత్సరం వదిలించేసుకోండి. అది రిలేషన్షిప్స్ కావచ్చు, కేసులు కావచ్చు, లేదంటే ఏవైనా డిస్ప్యూట్ ల్యాండ్స్ కావచ్చు, ఏదైనా వదిలించుకోవాలని కూడా వదిలించుకోండి. ఇప్పుడు కొంతమంది గృహిణులు కూడా ఇబ్బంది పడతా ఉంటారు. వాడు మొగుడు ₹1 ఇవ్వడు, రోజు తిండి పెట్టాలి, వంట చేయాలి, బట్టలు ఉతకాలి, అన్నీ చేయాలి. ఆమె చేతి కనీసం ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడు. పిల్లల్ని చూసుకుంటుంది, అన్నీ చూసుకుంటుంది. వాడు మాత్రం ఆ పేరు మీద ఒక అసెట్ కొనడు, ₹1 ఇవ్వడు. అదొక వెట్టి చాకిరి. మళ్ళీ ఎక్కడి వరకు ఓకే, కానీ ఇంకా కొట్టడాలు కూడా ఉంటాయి, తాగొచ్చి కొట్టడాలు కూడా ఉంటాయి. సో ఇలాంటి జీవితం ఎందుకురా అని ఎవరైతే అనుకుంటారు, అంటే ఇదే కాదు ఇంకా ఎందుకురా ఇలాంటి జీవితం అని అనుకుంటారు కదా, వాళ్ళు ఒకవేళ ఆ జీవితం నుంచి బయటపడదాము అని అనుకుంటే కర్కాటక రాశి వారికి ఇది రైట్ టైం. ఓకే. సో ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండాలి. ఏ జీవితంలో ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. ఎగ్జిట్ లేనిది ఉండదు. కాకపోతే దానికి రైట్ టైం చూసుకోవాలి. కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఈ ఉద్యోగాలు ఇక చేయలేకపోతున్నాను, సంపాదన రావట్లేదు, అసలు ఏం ఉండట్లేదు అంటే మానేయండి. ఈ సంవత్సరం వదిలించుకోవాల్సిన టైం. ఏదైనా జిడ్డు వదిలించుకోండి. మీకు దుఃఖం కలుగుతుంది దేనివల్ల, దాన్ని వదిలించుకొని కొత్త జీవితానికి వైపు స్టార్ట్ చేసుకోవచ్చు కర్కాటక రాశి. ఎందుకోసమంటే మన జీవితంలో వ్యయస్థానం లోపలి గురువు వస్తే, 12వ స్థానంలో గురువు వస్తే ఏం చేస్తాడు అంటే మంచి వైపు ఖర్చులు చేయిస్తాడు. మంచి వైపు ఖర్చులు జరుగుతాయి. అంటే సరికొత్తగా వైవాహిక జీవితం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, సరికొత్తగా అంటే అర్థం ఏంటిది, ఏదైనా ఒక దరిద్రంలో పడి జీవితంలో ఇబ్బంది పడి ఇంకొక మంచి వ్యక్తి మీ జీవితం లోపలికి వచ్చి మిమ్మల్ని ఆశ్రయించి మీకు ఒక ప్రేమ అనురాగాన్ని పంచే వ్యక్తి ఎవరైనా వస్తే యూ కెన్ స్టార్ట్ యువర్ న్యూ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు నేను చెప్పేది ఏంటంటే, పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ జాతకం ఎట్లుంటుంది అని అంటే ఈ మ్యాగ్నెట్ లాగా అన్నమాట. గాలికి పోయేటివన్నిటిని కూడా తగిలించుకుంటారు వీళ్ళు. అంటే చెప్పుడు మాటలే ఎక్కువగా వింటారు, సొంత నిర్ణయాల మీద ఎక్కువగా ఉండదు. కానీ వీళ్ళు తాము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటారు. కుందేలకు ఒక కాలు పట్టుకొని ఉంటారు, ఆ కాలు నీ చేతి లోపల ఉందంటే వినరు, ఇదిగో 3 కాళ్ళని కౌంట్ చేస్తున్నా అంటారు. సో ఆ విధంగా పుష్యమి నక్షత్ర జాతకులకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశిలో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. కర్కాటక రాశి ఒక కాంప్లికేటెడ్ రాశి. అది సింపుల్ చెప్పాలంటే చాలా కాంప్లికేటెడ్. ఎందుకోసం అంటే కర్కాటకం అంటే ఏంటి, పీత చూడ్డానికి భయంకరంగా ఉంటుంది, దాని గురించి తెలియనిసే భయంకరంగానే కనిపిస్తుంది. అందరినీ అది నేను భయపెట్టిస్తున్నా 2 కూరలు పట్టుకుని అంటది. దాన్ని ఎక్కడ పట్టుకోవాలి ఆడ పట్టుకుంటే అది ఏమీ చేయలేదు అది. అట్లాగే కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే అందులో ఆశ్లేష నక్షత్రం ఉంటుంది, తర్వాత పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఈ పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులే వీళ్ళు. ఒకళ్ళేమో శని మహాదశ, ఇంకొకళ్ళేమో వాళ్ళకి ఆశ్లేష నక్షత్రం వచ్చి సర్ప నక్షత్రం. బుస్సు బుస్సు అని బుస కొడతా ఉంటారే తప్ప ఏం ఉండదు. గట్టిగా తీసుకపోయి నెత్తి పట్టుకున్నారంటే ఏం చేస్తుంది, ఏం చేయలేరు. సో ఆశ్లేష నక్షత్రము పుష్యమి నక్షత్ర జాతకులకు చెప్పేది ఏంటంటే, నేను చెప్పింది రైట్ గా ఫాలో అవ్వండి, సిస్టమేటిక్ గా ఫాలో అవ్వండి, కోపం తగ్గించుకోండి.
మొదలు మీ జీవితం గురించి మీరు ఎక్కువగా ఆలోచన ఎక్కువగా చేయండి. ఈ సంవత్సరము కఠిన నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా ఒక నిర్ణయం అంటే ఈ సంవత్సరం దాటిందంటే ఇంక అయిపోయినట్టు. మళ్ళీ ఈ సంవత్సరానికి నీకు లక్ టైం ఉంది. లక్ అంటే ఏంటి అంటే కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి నీకు లక్ టైం ఉంది. అంటే పాత జీవితం వదిలి కొత్త జీవితం లోపలికి వెళ్ళడానికి ఇది రైట్ టైం. ఎట్లాగైతే పాము కుబుసం వదిలి ముందుకెళ్ళిపోతుందో అట్లా మీరు కూడా ఇప్పుడు ఏదైనా ఒక అద్దె ఇంట్లో ఉన్నారు, మీకు కలిసి రావట్లా, ఆ ఇంట్లో ఉండి కలిసి రావట్లే, వదిలేయండి. మీరు సొంత ఇంట్లో ఉన్నారు, ఎంత ఉన్నా ఆ ఇంట్లో కలిసి రావట్లేదు, అది అద్దెకి ఇవ్వండి, ఇంకో అద్దె ఇంటికి వెళ్ళండి. సో ప్లేస్ మారండి. కర్కాటక రాశి వారికి చెప్పేది ఏంటంటే మార్పుకి సిద్ధం అవ్వండి. మార్పు మంచిదే కర్కాటక రాశి వారికి. కాబట్టి వదిలించుకునేది ఏమైనా ఉంటే అన్ని వదిలించుకోండి. సెటిల్మెంట్స్ క్లియర్ చేసుకోవడాలు అన్నిటినీ వాళ్ళు చేసుకోండి. కర్కాటక రాశికి బాగుంటుంది. మీకు కలిసి వచ్చే సమయం ఎప్పుడు అంటే ఇంకా 2 సంవత్సరాల తర్వాత మీకు కలిసి వస్తుంది. 2 సంవత్సరాల వరకు మీకు లక్ లేదు. ఈ 2 సంవత్సరాలు కష్టపడాల్సిందే. కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడండి. ఈజీ మనీ జోలికి వెళ్ళకండి. పుష్యమి నక్షత్రం వాళ్ళు మనం ఏదో చేస్తే మనకి ఎవడో ఒకళ్ళు డబ్బులు ఇస్తారు అనుకోవడం మూర్ఖత్వం. దాని లోపలికి వెళ్ళకండి. అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. గురుగారు మరి పరిహారాలు ఏమైనా తెలియచేయండి. కాస్త కాంప్లికేటెడ్ ఉంది అని అంటున్నారు. అలాగే కొంచెం తెలుసుకుని ప్రవర్తించాలి. ఎక్కడైనా కూడా తెలుసుకుని నడుచుకోవాలి. కాబట్టి ఏమైనా దైవారాధన కావచ్చు, దైవ దర్శనాలు కానీ ఏం చేసుకుంటే మంచిది అంటారు? కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కేదార్నాథ్ దర్శనం చేసుకోండి. బద్రీ కేదార్నాథ్ వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అట్లాగే ఒక నెల రోజులు నెల అంటే నెల 40 రోజుల పాటు కాశీలో దీక్ష చేయండి. కాశీకి వెళ్ళండి. మీరు కాశీకి వెళితే తప్ప మీ జీవితంలో మీకు పరమార్థం తెలియదు. కాశీకి వెళ్ళండి, కాశీలో వీధుల్లో తిరగండి, అక్కడ రోజు శివధ్యానం చేయండి, ఒక నియంత్రిత జీవితంలో గడపండి. కాశీ కానీ హరిద్వార్ ఋషికేశ్ కానీ వెళ్ళండి, యోగా చేయండి. ఒక నెల రోజులు యోగా ట్రైనింగ్ కోర్స్కి ఎక్కడికైనా వెళ్ళండి. మానసిక పరివర్తన రావాలి. కర్కాటక రాశి వారికి పరివర్తన రావాలి. పరివర్తన వస్తే పరిష్కారాలు దొరుకుతాయి. మీరు ప్రోగ్రెస్ వైపు వెళ్తారు. లేదంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. చెప్పాం కదా, మార్పు. ఇంకోటి ఏంటంటే ఈ అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగం చేసుకోండి. మీకు నష్టం జరగకుండా అమ్మవారు కాపాడుతుంది. అంతే. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి.